తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పసుపు పండుగ మహానాడు 2026 నెల్లూరు వేదికగా మే చివరి వారంలో జరగనుంది. మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు జరగనుంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఎఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహానాడు నిర్వహణను పర్యవేక్షించేందుకు పార్టీ అధిష్టానం మొత్తం 21 కీలక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ సమన్వయ కమిటీ కన్వీనర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. మే 6వ తేదీనే వేదిక వద్ద భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు స్థానిక సీనియర్ నేతలు స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో. నరేష్, మొత్తానికి మహానాడుకు సంబంధించి ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నట్లుగా ఇప్పటికే మంత్రులు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రత్యేకించి కూడా ఇటు రాష్ట్ర కేంద్ర కమిటీకి సంబంధించి మంత్రులు అయి ఉండొచ్చు, అదేవిధంగా ఒక సన్నాహక కమిటీ అయితే ముగిసిందని చెప్పుకోవాలి. కీలక నేతలంతా భేటీలో ప్రధానంగా కూడా మహానాడుకు సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏదైతే రవాణా సౌకర్యం అయి ఉండొచ్చు, సభ వద్దకు వచ్చేటువంటి ప్రజల యొక్క బాధ్యత అంటే ఒకవైపు తాగునీటి సమస్యలు, ఇటు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేకించి కూడా శ్రద్ధ చూపించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూడా ఈ యొక్క సన్నాహక సభకు సంబంధించినటువంటి కీలకంగా కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావుతో పాటు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా కొల్లు రవీంద్ర, నిమ్మల రామారాయుడు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనితతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ యొక్క కీలక భేటీలో కూడా పాల్గొన్నారు. మహానాడుకు సంబంధించినటువంటి వచ్చేటువంటి దాదాపు కార్యకర్తలు 5 లక్షల నుంచి 7 లక్షల మంది వచ్చేటువంటి కార్యకర్తలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు రవాణా శాఖకు సంబంధించి ఉండొచ్చు, ఇటు ట్రాఫిక్ సమస్యలు పూర్తి స్థాయిలో కూడా పునరుద్ధరించే కార్యక్రమాల్లో అందరూ కూడా నిమగ్నం అయి ఉండాలి. ఇప్పటికే ఆయా కమిటీలు కూడా నిర్వహించారు. మహానాడుకు సంబంధించి దాదాపు 20 పైగా కూడా కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల్లో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఈరోజు ప్రధానంగా ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వచ్చేటువంటి కార్యకర్తలు, కుటుంబ సభ్యులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు రవాణా అయ్యుండొచ్చు, భోజనం సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి అయ్యుండొచ్చు, అదేవిధంగా వాటర్ సదుపాయాలు, కార్యకర్తలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని దాని మీద ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా తమకై కుటుంబ సభ్యుల్లో ఒకరిలో పాల్గొనాలని చెప్పి వాలంటరీ వ్యవస్థను ముందుకు తీసుకురావాలని చెప్పి మంత్రులు అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కూడా కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో కిసాన్ సెజ్లో 200 ఎకరాల్లో జరుగుతున్నటువంటి ఈ మహానాడును చాలా అద్భుతంగా నిర్వహించాలని, నెల్లూరుకు ముందు నెల్లూరు తర్వాత అనిపించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఒకవైపు వేమిరెడ్డికి సంబంధించినటువంటి దంపతులు ఎవరైతే ఎంపీ వేమిరెడ్డి అయ్యుండొచ్చు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మహానాడును పూర్తి స్థాయిలో కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు కీలక భేటీలో కూడా హోమ్ మినిస్టర్ అయ్యుండొచ్చు, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు కూడా అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో చూస్తే మనం మహానాడు కడప వేదికగా జరిగింది. కడప వేదికల్లో కొన్ని ప్రధానమైనటువంటి తప్పిదాలు ఏవైనా జరుగుంటే వాటన్నిటిని కూడా మళ్ళీ ఈ మహానాడు సభలో వాటిని మళ్ళా జరగకుండా, అంటే ప్రధానంగా భోజనాలకు సంబంధించి వచ్చేటువంటి కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్ తగ్గ కూడా ఎక్కువ మందికి చేసే విధంగా ఈసారి మహానాడులో రుచికరమైనటువంటి భోజనాలు, అంటే నెల్లూరు ఆతిథ్యం వహించేటువంటి ప్రాంతం, నెల్లూరులో ఏదైతే విందు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగుంటాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి రుచికరమైనటువంటి వంటకాలు వేదికగా నెల్లూరుని, మహానాడుని కార్యకర్తలకు కూడా ఒక మంచి రుచికరమైనటువంటి వాతావరణం చూపించాలని చెప్పి ఇటు ఆహ్లాదకరంగా కూడా ఈ యొక్క భేటీలో కొనసాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు బీదా రవిచంద్ర అయ్యుండొచ్చు, అదేవిధంగా పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా కీలకంగా కూడా వ్యవహరించబోతున్నారు. మహానాడుకు సంబంధించిన ప్రాంతాన్ని అంతా కూడా 200 ఎకరాల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా మరో వారం లోపల క్లియర్ చేసి మహానాడుకు సంసిద్ధం చేసేటువంటి పరిస్థితి కనబడుతున్నట్టుగా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు అయితే ధీమా వ్యక్తపరిచిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్. చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9 News. నిజం ఇదే మా ఇజం.